గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్థమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి ప్రథమ తాంబూలంగా సమర్పించినటువంటి సరస్వతిని మనసారా అభినందిస్తున్నాను. గొంతులో వణుకు బాగా కనిపిస్తోంది. ప్రథమ ప్రయత్నం కాబట్టి ఆ టెన్షన్ గొంతులో స్పష్టంగా తెలుస్తోంది. కానీ ప్రయత్నంలో ఒక నిశ్చయం కనిపిస్తోంది. కూర్చుకున్నటువంటి విషయాన్ని, పుస్తకంలో ఉన్నవి విన్నది చక్కగా కూర్చుకుని దాన్ని ఉచ్చారణ చేస్తూ విషయాన్ని చాలా విశదంగా చక్కగా వివరణ చేశారు. మరీ సంక్షేపంగా కాకుండా చక్కగా ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని కూర్చుకున్నారు. కూర్చుకున్న దాన్ని చక్కగా మళ్ళీ వివరణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ రకమైనటువంటి సామర్థ్యం మీ ప్రయత్నంలో చాలా చక్కగా తెలిసింది. శ్లోకానుసంధానం కూడా చాలా వరకు బాగుంది. కానీ రెండవ లైను ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ రెండవ లైన్లో జాగ్రత్తగా ఎక్కడెక్కడ పదాలు విరుగుతున్నాయి అనే దాన్ని మనం విశాల స్ఫీతాయద్రుచిర శిశిర ఆతామ్రధవళే అనేది ఉచ్చారణలో చిన్న చిన్న తేడాలు వచ్చాయి. మిగిలిన 3 పాదాలు స్పష్టంగానే అనుసంధానం చేశారు. అక్కడ మరొక్కసారి ఇంకొంచెం బాగా అనుసంధానాన్ని అలవాటు చేసుకోవాలి అని సూచన చేస్తున్నాను. మొదటి ప్రయత్నం కనుక ఎంపికలు ఉండవు, కానీ శ్లోకానుసంధానం కాబట్టి మీరు దాన్ని సాధిస్తారు. కొంచెం దృష్టి పెడితే వచ్చేస్తుంది అనే దృష్టితోటి చెప్తున్నాను. అలాగే పుండరీకం సీతాంభోజం అన్నారు. సీకి దీర్ఘం ఉండక్కర్లేదు. సీత అంటే తెల్లనైన అని అర్థం అన్నమాట. సీతాంభోజం అంటే సరిపోతుంది. మిగిలిన విషయ వివరణం అంతా కూడా చాలా స్పష్టంగా చాలా చక్కగా చేశారు తల్లి. చక్కగా ఈ వ్యాసంగాన్ని కొనసాగించండి. శుభారంభం చేసిన మీరు ఇంకెక్కడ ఆగకుండా చక్కగా అవకాశం లభించినప్పుడల్లా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇలాంటి వ్యాసంగం చేస్తూ విషయం మీద అవగాహన పెరుగుతుంది. చెప్పడంలో కాన్ఫిడెన్స్ వస్తుంది. చక్కగా మనకి 10 మందికి మంచి మాటలు చెప్పగలిగేమో అనేటటువంటి ఒక తృప్తి ఉంటుంది. అంచేత తప్పకుండా ఈ వ్యాసంగంలో కొనసాగుతూ ఉండాలి. సద్గ్రంథ అధ్యయనం ఆమెకి సఫలం కావాలి. సద్విషయాలని అందరికీ అందించగలిగేటటువంటి ధైర్యం ఇంకా 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 అతిశయించాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. మీరు రంగనాథ సంభావనలో ఉన్నారమ్మా, ఈ దీంట్లో ఉన్నారు కదా. మీరు 2 సరస్వతులు ఉన్నారు కదా. ఒక సరస్వతి అదే ఆమె చేశారంటే మీరు అయ్యో నేను కదా అని అడిగారు ఆ రోజు. ఆ సరస్వతి గారే కదా మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. రంగనాథుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. తప్పకుండా మీరు ఇందులో కూడా సఫలులు అవుతారు. హాయిగా మనసారా ఈ కైంకర్యాన్ని సమర్పించుకుంటారు. ఈనాటి వ్యాసంగాన్ని మనం
శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ కూడా చివరిలో మనకి యథావిధిగా క్వార్టర్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 2 టీమ్స్ రెడీగా ఉన్నారు. ఇంకో టీంలో కూడా 2-3 సిద్ధంగా ఉన్నారు. వీలుంటే టీం కూడా సిద్ధము అని అన్నారు. నా టైంను బట్టి అది యాజ్ ఇట్ ఈస్ గా మనం కొనసాగించుకుంటాం. ముందుగా ఈనాటి వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. 1 అక్కడి నుంచి 91. ఇవాళ మనకి మరొక విశేషం ఏమిటంటే ఇవాళ మనకి సెంచరీ పూర్తయిపోతుంది. మనం 100 ఒక శతకాన్ని పూర్తి చేసుకోగలుగుతాం. అదొక శుభ సందర్భంగా. అంతేకాదు రంగనాథుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతాం. 3 శ్లోకాలలో వర్ణనలో ఆ స్వామి యొక్క ఆ కటాక్షపాతంలో పూర్తిగా మనం మునిగిపోయేటటువంటి రోజు ఈ రోజుగా భావిస్తూ శ్లోకానుసంధానం ప్రారంభం చేద్దాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళ సూత్రతాం కిరీట చూడరత్నరాజిరాధిరాజ్య సూచిక ముఖేందు కాంతిరున్ముఖం తరంగితే వరంగిణః శిఖారత్నోద్దీప్రం దిశి దిశి చ మాణిక్యమకరీల సత్శృంగం రంగప్రభుమణికిరీటం మనుమహే సముత్తుంగస్ఫీతం చిదచిదధిరాజశ్రియ ఇవ ప్రియా క్రీడం చూడామణిమపి నితంబం తమభితః విహరతు మయి రంగిణశ్చూళికా భ్రమరకతిలకోర్ధ్వపుండ్రోజ్వలం ముఖమమృతతటాకచంద్రాంబుజ స్మయహర శుచిముగ్ధమందస్మితం ముఖపుండరీకముపరిత్రికంటకం తిలకాశ్చ కేసరసమాస్సమౌక్తికాః ఇహ రంగభర్తురభియన్మధువ్రత ప్రకరశ్రియం భ్రమరకాణి బిభ్రతి హృదయం ప్రసాదయతి రంగపతేః మధురోర్ధ్వపుండ్రతిలకం ద్వైతం అళికార్థచంద్రదళ సంవలితాం అమృతశ్రుతిం యదభిశంకయతే సరసీరుహే సమవనామ్యమదాత్ ఉపరి ప్రణుత్య దళిపంక్తినిభే స్ఫురతో భ్రువావుపరిలోచనయోః సవిలాస్యలాస్యగతిరంగభృతః స్మరశరనళిన భ్రమాన్నేత్రయోః పరిసరనమదిక్షు చాపచ్ఛవి యుగముదయతి రంగరాజభ్రువోః గురుకులమివ చార్ంగనృత్తశ్రియః కృపయా పరయా కరిష్యమాణే సకలాంగం కిల సర్వతోక్షినేత్రే ప్రథమం శ్రవసీ సమాస్తృణీతే ఇతి దైర్ఘ్యేణ విదంతి రంగనేతుః శ్రవో నాసారోధాత్ తదవధికడోలాయితగతే విశాలస్ఫీతాయదృచిరశిశిరాతామ్రధవళే మిథో బద్ధస్పర్ధస్ఫురితసఫరద్వంద్వలలితే క్రియాస్తాం శ్రీరంగ ప్రణయినయనాబ్జే మయి దయాం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. వాటి నుంచి ఒక 2-3 రోజులు మనం ముందు చేసుకునే ఎక్సర్సైజు స్కిప్ చేద్దాం. చివర చదువుకునేటటువంటి ప్రమాణ తిరట్టుని స్కిప్ చేసుకుందాం. ఎందుకంటే చాలా టైం అయిపోతుంది. ఈ టెస్ట్లు తీసుకునేసరికి ఒక 10 నిమిషాలైనా మనకి ఈ రకంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కంప్లీట్ అయ్యే వరకు ఈ రౌండ్ కంప్లీట్ అయ్యే వరకు ఒక 2-3 రోజులు మనం దాన్ని స్కిప్ చేసుకుంటూ అర్థానుసంధానంలోకి మనం డైరెక్ట్ గా చేరుకుందాము. మీరు తర్వాత వాటి మీద చాలా బాగా చేస్తున్నారు కాబట్టి ఒక 2-3 రోజుల్లో మళ్ళీ మనం దాన్ని కొనసాగించుకుందాము అని సూచన చేస్తున్నాను. మనకి 98, 99, 100 శ్లోకాలు 3 కూడా స్వామి యొక్క నేత్ర సౌందర్య వర్ణన చేస్తున్నారు. అందులో భట్టరు వారి భావన మరింత అతిశయించి ఉంటుంది. ఆ అతిశయించినటువంటి భావనతో స్వామి మనకి చూపించినటువంటి సన్నివేశాలని నిన్న మొన్న కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. అమలనాది పిరాన్లో ఉండేటటువంటి పాశుర భావాన్నే ఇందులో మరింత విస్తృతంగా అందిస్తున్నారు భట్టరు వారు అని అనుకున్నాం. అక్కడ నిన్న పాశురంలో అప్పెరియవాయ కన్గళ్ అనేటటువంటి ఒక ప్రయోగాన్ని చూసుకున్నాం. ఎన్నో విశేషణాలు వాడినా మళ్ళీ పెరియవాయ కన్గళ్ అన్నారు. ఆ పెద్ద కన్ అనే పెరియవాయ అని మాత్రమే కాకుండా అప్పెరియవాయ, ఆ పెరియవాయ అన్నారు. అక్కడ మనం చెప్పుకున్నాం, మనకి గుర్తుందో లేదో, తిరుప్పాణర్ సాక్షాత్తుగా సేవిస్తున్నారు రంగనాథుణ్ణి. రంగనాథుణ్ణి సాక్షాత్తుగా సేవిస్తూ ఆ కళ్ళు అని పరోక్షంగా చెప్తున్నట్లుగా చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే అనుభవం అతిశయించింది.
అందుకే ఆ అనుభవంలో ఉండేటటువంటి ఆ అతిశయం ఎలా అనిపించింది అనంటే, ఇక చాల్లే దిష్టి తగులుతుంది అని ఇప్పుడు అనిపిస్తుంది, ప్రేమ ఉన్నప్పుడు అనిపిస్తుంది. అంతేకాదు అనుభవం అతిశయించినప్పుడు అనిపిస్తుంది మనకి కదా. ఇక చాల్లే ఆ పిల్లడు అలా పడుకుంటాడులే అంటారు. ఆ పిల్లడు అని ఎదురుగా కనిపిస్తున్న పిల్లవాడే, ఎదురుగా కనిపిస్తున్న వస్తువే, కానీ ఇక చాల్లే అని ఎందుకు అనుకుంటావు? ఇక చాల్లే అంటే తృప్తి కలిగిందని కాదు, అది అనుభవం చాలా అధికంగా కలుగుతోంది అనే అర్థంలో మనకి ఈ ప్రయోగానికి మరొక ప్రమాణం కూడా తీసుకున్నాము. అప్పాంచజన్యముం పల్లాండే అంటారు పెరియాళ్వార్లు. ఆ పాంచజన్యానికి కూడా అనడంలో కూడా ఈ అనుభవం యొక్క అతిశయం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అది అతిశయిస్తుందో అప్పుడు ఏమవుతుంది, మనకి దాన్ని పట్ల ఉండేటటువంటి ఆదరంతో దానికి ఏ రకమైనటువంటి అవధ్యము కలగకుండా ఉండాలనేటటువంటి ప్రీతి అతిశయిస్తుంది. ఏదైనా అతిశయిస్తే ఉండేటటువంటి స్థితికి ఇదొక ప్రయోగము అని అనుకుందాం. అలాగే ఇక్కడ భట్టర్ వారు కూడా విశాల, స్ఫీత, ఆయత్, రుచిర, శిశిర, ఆతామ్ర, ధవళములు అని అలా వరుసగా ఆ నేత్రాలలో ఉండేటటువంటి ఆ వైభవాన్ని అలా 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 ఆయా విశేషణాలతోటే అంటూనే పొడిగిస్తూనే ఉన్నారు. అలాంటివి స్వామి యొక్క నయనాబ్జములు దయారసంతో నిండి ఉన్నవి అని అనుకున్నారు. అలాగే ఇంతకు ముందు అతిశయిస్తే ఉండేటటువంటి స్థితికి మరొక సన్నివేశాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కిరీట చూడ రత్నరాజి అనే శ్లోకంతో మనం ప్రారంభం చేసుకున్నాం కదా. అందులో ఆధిరాజ్య జల్పిక అనే పదం ఉంది చూసారా. తర్వాత నుంచి చెప్దాం అనుకుంటున్నాను, మళ్ళీ ఏదో మనకి సందర్భం కుదరటం లేదు. అందుకని ఇక్కడ ఏదైనా అతిశయిస్తే ఉండేటటువంటి ప్రవృత్తికి, అతిశయిస్తే ఉండేటటువంటి భావనని ప్రకటించటానికి ఉండేటటువంటి ఒక లక్షణం అన్నమాట. ఒకటి ప్రత్యక్షంగా చూస్తూనే పరోక్షంగా అన్నట్లుగా చెప్పడం అనేది ఇక్కడ అప్పాంచసన్నియం అప్పెరియవాయ, అది భోగ్యతాతిశయాన్ని తెలియచేస్తుంది అని చెప్పుకున్నాం. అలాగే జల్పం అని అక్కడ పదం ఉంది చూసారా. ఈ జల్పము అనేటటువంటి పదానికి అర్థం మనం ఆధిరాజ్య జల్పిక అన్నారు. ఆధిరాజ్య సూచిక అనలేదు అక్కడ. ఆధిరాజ్యత్వాన్ని సూచిస్తోంది కాదు, జల్పిస్తోంది అన్నారు. జల్పము అంటే అర్థం నిజంగా చెప్పాలి అంటే మన తెలుగులో దానికి తగినటువంటి ఒక పదాన్ని మనం చెప్పుకోవాలి అంటే మళ్ళీ మీరు ఎక్కడ ప్రయోగించకండి, కానీ వాగుడు అని అర్థం అనుకుందాం. వాగుడు అంటాను చూసారా, ఏది నోటికి ఎలా వస్తే అలా వాగుతున్నాడు అంటాను చూసారా. అప్పుడు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాడు. కొంచెం ఇంకో అతిశయిస్తే పదం ఏం పెడతాం, వాగుడు అంటాను చూసారా. ఈ వాగుడు దాన్ని మనం ఎలాగా నిర్వచించుకోవాలి అంటే, ఓ క్రమం లేదు, ఓ పద్ధతి లేదు, ఓ పూర్వాపరాలు లేవు, ఏది తోస్తే అదే మాట్లాడేయడం అనేటటువంటి స్థితి ఒకటి కలుగుతుంది కదా. ఇది దేని వల్ల కలుగుతుంది? ఏదో ఒక భావం అతిశయిస్తే కలుగుతుంది. అది ఆ జల్పము అంటే అక్రమంగా మాట్లాడుట అని అర్థం. అంటే పద్ధతి పాటించకుండా మాట్లాడుట అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, చదువుకోవడంలో ఉండే ఆనందం మీకు చెప్తున్నాను, ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు కాబట్టి. చిన్న టెన్షన్ ఉన్నా చదువుకోవడంలో ఉండేటటువంటి ఒక రుచి అయితే మీకు అందరికీ తెలుస్తుంది. ఎవరికైనా ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారంటే చదువుకుంటున్నావు అంటున్నారు. ఫోన్ ఒక్కడ పక్కన పెట్టేసి, అబ్బా ఎంత బాగుంది ఇది, నేను నేత్రాజ్ వాళ్ళకి ఫోన్ చేస్తే చదువుకుంటున్నానమ్మా, వేరే రూమ్ లో అక్కడికి సిగ్నల్ రాదు అన్నారు. అంతకుముందు ఎవరికో అలాగే ఫోన్ చేస్తే చదువుకుంటున్నాను. మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు, నేను ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాను. ఈ కష్టం, ఈ యాతన అనుకోకండి, లేదా ఈ అభిరుచి ఎప్పుడు ఇలాగే ఉండాలన్నమాట మనకి. అందులో నాకు ఏదో ఒక వ్యాఖ్యానం ఇలా 4 లైన్లు చూసేసి దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అక్కడితో అయిపోయిందని అనిపించదు. ముందు నేను తెలుసుకోవాలి, నాకు ఇంకొంచెం కావాలనేటటువంటి తాపత్రయం ఉంటుంది. అందుకే తెలుగు వ్యాఖ్యానం అన్ని వ్యాఖ్యానాలకి సమన్వయంగా ఉన్నా, ప్రత్యేకించి సంస్కృత వ్యాఖ్యానం, సంస్కృతంలో వర్డ్స్, వాటికి డిక్షనరీలో మళ్ళీ అర్థం, ఇలా చూస్తూ ఉంటాను సాధారణంగా. జల్పం అనే పదానికి అక్కడ చూశాను. ఆ జల్పం
అంటే అక్కడ ఆ పదానికి సంస్కృత వ్యాఖ్యానంలో ఉద్ఘోషిక అని ఉంది. ఉద్ఘోషిక అంటే బయటికి గట్టిగా చెప్తున్నా అని అర్థం అన్నమాట కదా. దాన్నే సంస్కృత ఇంగ్లీష్ లో దానికి డిక్షనరీలో చూస్తే జల్పము అంటే మర్మరింగ్ అని ఉంది. చూడండి, రెండు క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాయా అర్థాలు. మర్మరింగ్ అంటే గుసగుసలాడడం, చిన్నగా చెప్పడం, గున్గునానా అంటారు చూసారా తెలుగు హిందీలో, అలాగా మర్మరింగ్ అనే ఒక అర్థం ఉంది, ఉద్ఘోషిక అని అక్కడ అర్థం ఉంటే ఇప్పుడు ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి కదా. ఇందులోనే ఉంటుంది భావ ప్రకటన, ఇందులోనే ఉంటుంది అందం. ఈ పదాలను మనం సమన్వయం చేసుకోవడంలోనే మనకు ఒక ఆనందం కలుగుతుంది అనమాట. అక్కడ మర్మరింగ్ అన్నది కేవలం ఒక వాచ్యార్థం అని అనుకుందాం. ఆ మర్మరింగ్ కూడా, ఆ గుసగుసలు కూడా, ఆ మాటలు కూడా ఆపకుండా సాగుతూ ఉంటాయి. ఏం ఏం చెప్తామో తెలియదు, కానీ లోపల ఉండేటటువంటి సంతోషాన్ని పట్టలేక చేసేటటువంటి ఒక ప్రక్రియ అని తీసుకుని, ఉద్ఘోషిక అన్న దగ్గర మళ్ళీ గట్టిగా మాట్లాడడం అనే అర్థంలో కాకుండా బయటికి చెప్పడం అని అర్థం అన్నమాట. ఇప్పుడు మర్యాదస్తులైతే ఏం చేస్తారు అంటే, ఒక నలుగురిలో ఉన్నప్పుడు మాట తీరు కానీ పద్ధతి కానీ ఒక క్రమానికి కట్టుబడి ఉంటుంది. కానీ ఏదైతే ఎప్పుడైతే అతిశయిస్తుందో అప్పుడు ఆ మర్యాదలేమీ పాటించకుండా తనకేదనిపిస్తే అది అలా బయటికి గట్టిగా చెప్తూ ఉండడం, బయటికి అంటూ ఉండడం అన్నదాన్ని ఉద్ఘోషిక అంటారు. ఇది కూడా దేనికి అంటే అనుభవ అతిశయ సూచకమైనటువంటి ఒక ప్రక్రియ అని అనుకుందాం. అలాగే నిన్నటి శ్లోకంలో కూడా స్వామి నేత్ర సౌందర్యాన్ని చెప్పేటప్పుడు ఆళ్వార్ల అనుభవాన్ని అనుసరించి భట్టర్ వారు ఈ శ్లోకాలని మనకి అందించారు అని అనుకున్నాం. అందులో ఆతామ్ర దగ్గర కూడా మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి అని అనుకున్నాం. ఆ అనేటటువంటి ఉపసర్గకి పూర్తిగా అని అర్థము, ఈషత్ అని కూడా అర్థం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఆతామ్ర అన్నప్పుడు ఈషత్ తామ్రములు, కొంచెము చివరలు ఎర్రగా ఉన్న అనే అర్థాన్ని ఇక్కడ తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకుంటూ, మీకు ఇప్పుడు ఈ పదాలు వచ్చేసరికల్లా నిన్న జానకి గారు అంటున్నారే అక్కడ ఎర్రనైన అధరము అన్నారు, తామ్ర ఆధర అని అన్నారు అని గుర్తు చేసుకోవడం, ఇవన్నీ మనకి ప్రాక్టీస్ వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. నిన్నటి వరకు మనం ఆ నయనాలని అరవిందాలుగా చూసాం, పుష్పాలుగా చూసాం, వికాసం కలవేగా చూసాం. అలాగే చాపలు మిథోబద్ధ స్పర్ధ కలిగినటువంటి మీనములుగా చూసాం. కటాక్షించడంలో అహమహమికతో ముందుకి వస్తున్నటువంటి స్థితిని చూసాం. మెరిసిపోతున్నాయి, త్రుళ్ళి పడుతున్నాయి అంటూ రకరకాలైనటువంటి సన్నివేశాలని మనకి చూపించారు. ఆ స్వామి ఒక తటాకమైతే ఆ తటాకంలో ఉండేటటువంటి చేపలు నేత్రాలు అనుకోవచ్చు, ఆ తటాకంలో ఉండేటటువంటి పుష్పాలు నేత్రాలు అని కూడా మనం ఇంతవరకు చెప్పుకున్నాం. కానీ తర్వాతి దాంట్లో స్వామి నేత్రాలనే సరస్సులుగా చెప్తున్నారు, స్వామి నేత్రాలే నదులవుతున్నాయి. ఇప్పుడు ఉత్ఫుల్ల పంకజ తటాకం అని స్వామిని మొత్తంగా చెప్పారు అక్కడ. కానీ ఈ శ్లోకంలో ఇప్పుడు మనం ఒక నదీ తీరంలోకి చేరుతున్నాం. ఒక నది కాదు, రెండు నదులుగా చెప్తున్నారు. ఇందులో వెనక చెప్పినటువంటి విశేషణాలన్నీ నదికి ఉండేటటువంటి విశేషణాలే. మనం ఇప్పుడు ఈ 99వ శ్లోకంలో ఉండేటటువంటి విశేషణాలు చూసుకుంటే విశాలము, స్ఫీతము, ఆయతము, రుచిరము, శిశిరము, తామ్రము. మరి నది తామ్రము అంటే ఎలా చెప్పుకోవాలండి? ఎరుపు అంటే అంటే అందులోనే రకరకాల గైరి ధాతువులు కొట్టుకొని వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క చోట ఎర్రగా నీరు ఉంటుంది, ఒక్కొక్క చోట తెల్లగా నీరు ఉంటుంది. ఇవన్నీ నదికి సరిపోతాయి కాబట్టి ఆ నదిగా అనుకోవచ్చు అని ఒక వ్యాఖ్యానాన్ని అక్కడ చెప్తూ, కాదు నదులే అంటున్నారు ఇందులో భట్టర్ వారు అనమాట. ఆ నదులే అని అనడంలో ఆ నదులు కూడా ఎలాంటివి అంటే కూలంకషంగా, కూలముద్వహత్ అంటూ ఒడ్లు ఒరుసుకొని ప్రవహిస్తూ ఉండేటటువంటి జలపూర్తి కలిగినటువంటి రెండు నదులు స్వామి యొక్క నేత్రములు అంటారు. ఇప్పుడు ఎవరైనా నిద్రపోయేరే అనుకోండి, మరి మీకు ఈ లాభం కుదరదు. ఈ నిద్రపోవడం అంటే ఎలాంటిది అంటే కూడా మీకు నేను చెప్తాను వినండి. బాగా ఎండాకాలం, ఇప్పుడే ఎండలు ఇలా ఉన్నాయి, ఇంకా ఉగాది వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏమిటో పరిస్థితి మనకి తెలియదు. ఇప్పుడే ఎన్ని డిగ్రీలు టెంపరేచర్ ఉందో చూస్తూ ఉంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. చెమట పట్టడం అనేది ఇంతవరకు నాకు తెలియదు బెంగళూరు వచ్చాక, కానీ ఇప్పుడు ఆ రకమైన అనుభవాలు కూడా బాగానే
అలానే అవుతున్నాయి. టెంపరేచర్ అంత ఎక్కువగా ఉంది. గ్రీష్మ కాలంలో మనకి బాగా దాహం కలిగింది, నీటి కోసం వెతుకుతున్నామని అనుకుందాం. అలా నీటి కోసం వెతుకుతూ ఉంటే మనకి చక్కగా మనం అలా వెళుతున్నటువంటి దారిలోనే రెండు మంచి రసవంతమైనటువంటి నదులు హాయిగా కనిపిస్తున్నాయి. అక్కడికి మనం చేరిన మనం ఏం చేయాలి? అందులో ఉండేటటువంటి నీటిని పానం చేయాలి కదా. కానీ మనం ఏమనుకుంటున్నాము అంటే, అల్లక్కడ దూరంగా ఇంకోటి మంచిగా ఏదో కనిపిస్తోంది అని ఆ ఎండమావులు అంటారు చూసారా, ఆ ఎండమావులు కనిపిస్తున్నాయి. అవి చూసి ఓ దీనికంటే అది బాగుంటుందేమో అనుకొని ఈ నదులను పట్టించుకోకుండా ఈ నదులనే దాటుకుంటూ ఎండమావుల కోసం పరుగులు పెట్టడం అనేది ఎలా ఉంటుందో, అలాగే మనం చేస్తున్న పని అదే. మనకి భగవంతుని తత్వం కానీ, భగవద్ విషయం కానీ, భగవద్ ఆశ్రయణం కానీ, మంచి సాంగత్యం కానీ, ఇవన్నీ మంచి రసభరితమైనటువంటి నదుల లాంటివి. కానీ వాటిని విడిచిపెట్టుకొని మనం వేటి వెనకాతలు పరిగెడతామో అంటే విషయ భోగాల వెనకాతల పరిగెడతాం అన్నమాట. ఆ విషయ భోగాలు ఎలాంటివి? నిజానికి ఆనందాన్ని ఇవ్వవు. అందులో నీరేమీ ఉండదు, నీరు అమృతమయంగా ఉండనే ఉండదు, దాహం చల్లారదు. కానీ ఆ విషయాల వెనుక ఆకర్షణతో మనం పరిగెట్టడం లాంటిదే భగవంతుణ్ణి విడిచిపెట్టి మిగిలిన విషయాల కోసం ఆరాట పడడం లాంటిది అంటారు. శ్రోతో వహాంపది నికామ జలాం అతీత్య. మంచిగా నిండుగా ఉండేటటువంటి ఆ మార్గంలో మనకి కనిపిస్తూ ఉండేటటువంటి ఆ నదులని విడిచిపెట్టి మనం ఏం చేస్తాం? జాతః సఖే ప్రణయివాన్ మృగతృష్ణికాయ. మృగతృష్ణి అంటే మృగతృష్ణికల మీద ఇష్టం పెరిగిపోతోంది అంటారే, ఇది మన గురించి చెప్పినటువంటి మాట. అంచేత మనం అలాగా మృగతృష్ణికల వెనకాతల పరుగులు పెట్టవద్దు. రంగనాథ సంభావన గోష్ఠి వారందరి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు దొరికిన మంచి అమృత నది లాంటిది ఇది. ఇందులో మీకు చిన్న చిన్న కష్టాలు ఉండవచ్చు, చిన్న చిన్న బెంగలు ఉండవచ్చు, చిన్న చిన్న భయాలు ఉండవచ్చు, కొంచెం పరిశ్రమ కూడా ఇందులో ఉండవచ్చు. కానీ అది వదిలేద్దాం లేదు హాయిగాను అని ఏదో ఒక సాకు పెట్టుకుందామని అనుకున్నారనుకోండి, అది మృగతృష్ణికల వెనకాతల పరిగెట్టడం లాంటిది. ఇది రంగనాథ సంభావన గోష్ఠి వారికి మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదృష్టం కొద్దీ అందినటువంటి ఈ అమృతాన్ని పూర్తిగా తాగి మనం కూడా అమృతత్వాన్ని పొందాలి అని అనుకుందాం. రండి మనం ఇందులో మునుగుదాము అంటున్నారు భట్టర్ వారు. నిజానికి ఆ స్వామి నేత్రాలు నదులు ఒడ్లు ఒరుసుకొని ప్రవహిస్తున్నాయా లేదా అది పక్కన పెడితే, అవి ఎంత నిండుగా ఉన్నాయో భట్టర్ వారి అనుభవం కూడా అంత నిండుగానే ఉంది అంటారు. కువుల ముద్వహత్ అనడంలో నేత్రానుభవంలో భట్టర్ వారి అనుభవం కూడా అలాగే అతిశయించి ఉంది, ఒడ్లు ఒరుసుకొని ప్రవహిస్తూ ఉంది అంటారు. ఆ నది అలాగే ఉంది, ఈ నది ఇలాగే ఉంది. అనుభవ రూపమైనటువంటి నది ఆచార్యులది అయితే, భట్టర్ వారిదైతే నిజమైన దయామృతంతో నిండినటువంటి నదులు స్వామి యొక్క నేత్రాలు అనుకుంటూ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. కరుణామృత కూలముద్వహైష ప్రణమత్స్వాగతికి ప్రసన్న సీత మయి రంగధనోపకర్ణికాక్ష్ణో సరితో వీక్షణ వీచి సంతతి స్తాత్. మరొకసారి చదువుతాను. అలా వచ్చేస్తున్నాయి ఆ నదులలో, మనం అలా మునిగిపోతున్నాం, మనం వెళ్ళకపోయినా మనని తడిపేస్తున్నాయి అనే భావనతో. కరుణామృత కూలముద్వహైష ప్రణమత్స్వాగతికి ప్రసన్న సీత మయి రంగధనోపకర్ణికాక్ష్ణో సరితోర్వీక్షణ వీచి సంతతి స్తాత్. స్తాత్ అనేది ఇందులో క్రియాపదం. స్తాత్ అంటే అగుగాక అని అర్థం అన్నమాట. అంటే ఆ ఆ అనుభవం నా యందు నిశ్చలముగా కలుగుగాక అనేటటువంటి దీంతో స్తాత్ అనేటటువంటిది క్రియాపదంగా గుర్తిద్దాం. కిందటి శ్లోకంలో వచ్చినట్లే మయి అనే పదం వచ్చింది చూడండి. మయి స్తాత్ నాయందు ఉండుగాక అంటున్నారు. అంటే అగుగాక అంటే అర్థం కాదు కనుక నాయందు స్థిరముగా ఉండుగాక అని తాత్పర్యార్థాలు ఎన్నైనా మనం తీసుకోవచ్చు. ఏమిటి ఉండాలి, ఎలా ఉండాలి అనే దాన్ని ఇందులో చెప్తున్నారు.
ఇందులో స్వామిని రాగ అస్తు వేరు స్తాత్ వేరు, అంటే క్రియాపదంలో ఉండేటటువంటి లకారాలని బట్టి తిగంత రూపాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అది వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా, ఆశీరర్థకమా, ప్రార్థనార్థకమా, ఇలా 10 లకారాలు ఉంటాయి. దాన్ని బట్టి ఆ క్రియాపదం ఏర్పడుతూ ఉంటుంది. అందులో ఒక ప్రయోగం ఇక్కడ స్తాత్, అది కూడా అగుగాక అనేటటువంటి ఒక ఆశయాన్ని వ్యక్తం చేసేటటువంటిది. అస్తు అంటే కూడా అగుగాక అనే అర్థము. కానీ క్రియాపదంలో ఉండేటటువంటి ప్రత్యేకతని మనం గుర్తుపెట్టుకుందాం. మయి స్తాత్, నాయందు అగుగాక. ఇందులో రంగనాథుణ్ణి గురించి చెప్పేటటువంటి ఒక ప్రయోగం ఏదుంది, రంగధన అనేటటువంటి పదం ఉంది ఇందులో. ఇది కూడా కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారట. మీరు రేపు అడిగితే చెప్పండి అని నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఆ శ్లోకాలలో రంగనాథుణ్ణి గురించి రంగశయ్య, రంగనాయక, రంగనాథ ఏ ఏ పదాలు వచ్చాయో అవి కూడా అడిగితే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అని కూడా ఒక గ్రూప్ నుంచి వచ్చింది. బాగుంది. ఇలా మీ అంతటా మీరే మిమ్మల్ని రకరకాల యాంగిల్స్ లో ప్రయత్నం చేసుకోవడం. ఇందులో రంగధన అనేటటువంటి పదం, రంగధనము అని రంగనాథుని గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఈ ప్రయోగం ఇంతకు ముందు మనకు వచ్చింది కదా, మళ్ళీ మనం అందులోకి వెళితే లేట్ అయిపోతాము. అస్మత్థనం అని అన్నారు, రంగధనం అని అన్నారు, రఘునాయక నిష్క్రయభూతం అని, అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం ధన శబ్దంతో తెలుసుకోవాల్సిన అంశం ఏది అంటే, ధనము అంటే అసలు ఏమిటి తెలుసా మనకు? ధనము అంటే అర్థం తెలుసా మనకి? అబ్బో డబ్బులండి అంట. డబ్బులంటే, సంపద అంటే, ధనం అనే పదంలో ఉండేటటువంటి ధాత్వర్థాన్ని మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. పర్యాయవాచక పదాలు వద్దు, కానీ ధనము అనే పదానికి ఉండేటటువంటి ధాత్వర్థాన్ని మనం తీసుకుంటే ధినోతి అని మనకు వ్యాఖ్యానంలో ఇచ్చారు చూడండి. ధినోతి ప్రీణయతి ఇది ధనం. ఇది బాగా ధనం 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 అని మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఈ ధన శబ్దానికి ఈ అర్థాన్ని మీరు తెలుసుకోండి. తర్వాత అందరికీ చెప్పండి. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు సాంస్క్రిట్ గ్రామరు అని అడుగుతున్నారు. అది మాత్రం రహస్యాలు చెప్పకండి, ఈ మీ పాండిత్యాన్ని మాత్రం ప్రకటించండి. ధిని ప్రీణనే అని ధాతువు, ప్రతి ధాతువుకి ఒక అర్థం ఉంటుందన్నమాట. ప్రీణనము అంటే ప్రీతిని కలిగించుట అని అర్థం. ధిని అనేది ధాతువు, దాని మీద ఏర్పడినటువంటి రూపము ధనం అనేటటువంటి పదం. ధినోతి ప్రీణయతి, ధిని అనే ధాతువు నుంచి ధినోతి అని పదం అవుతుంది. ధినోతి అంటే అర్థం ప్రీణయతి, ప్రీతిని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది కనుక ధనం అని చెప్తారు అంటున్నారు. ఇక్కడ రంగధనం, ధనం అంటే ఇప్పుడు మనకేమర్థమైంది? ప్రీతిని కలిగించేది, అంతే కదా. దేన్ని చూసినా కలగనంత ఆనందం మన ఆ ధనాన్ని చూస్తే తప్పకుండా కలుగుతుంది. కానీ ఆ ధనంగా ఏది భావించాలి అనే దాన్ని ఆచార్యులు చూపించారు, యామునాచార్యుల వారికి కానీ మరొకరికి కానీ. ఇది మన కులధనం అని చెప్పడంలో ఆ ధనం అంటే ఆనందాన్ని కలిగించేది అని అర్థం. ఇక్కడ రంగధనం అనంటే శ్రీరంగంలో ధనంలాగే మనకి ఆనందాన్ని కలిగించేవాడై ఉన్నటువంటి పరమాత్మ అని ఒక అర్థాన్ని చెప్పుకోవాలి రంగనాథుడు అని. శ్రీరంగమును ధనంగా ప్రీతిగా భావించేవాడు అని ఒక అర్థాన్ని చెప్పుకోవాలి. ఇంతకు ముందు రెండు మనం చెప్పుకున్నాము. శ్రీరంగమును ధనంగా భావిస్తాడు అంటే అంత ఇష్టపడతాడు అని ఒక అర్థం. శ్రీరంగంలో ధనం వంటి వాడు అంటే అందరికీ ఇష్టాన్ని కలిగించేటట్లుగా ఉన్నవాడు అనే అర్థంలో రంగధన అనేటటువంటి పదం ఉంది. రంగధన అనేది మనం ఇక్కడ సంబోధనాంతంగా తీసుకోవచ్చు, తర్వాత కలుపుకోవచ్చు అనుకోండి. ముందు మనం సంబోధనాంతంగా తీసుకుందాం. రంగధన అని పిలుస్తున్నారు. రంగధన మయి స్తాత్, నాయందు అగుగాక అని స్వామిని పిలుస్తున్నారు. ఇందులో ఏం కావాలి అంటే ఇప్పుడు శ్లోకం దగ్గరికి రండి. కరుణామృత, కరుణే అమృతం, కరుణ అనేటటువంటి అమృతం. ఆ అమృతాన్ని అంటే నదీ పక్షంలో అయితే ఇక్కడ సరితహ అని అన్నారు కదా, ద్వివచనం అంటే రెండు నదులు అని అర్థం అనమాట. రెండు నదులు రెండు కళ్ళు అనమాట. నది అర్థంలో తీసుకుంటే అమృత పదానికి జలము అని చెప్పుకోవాలి. నేత్రముల దగ్గర మనం తీసుకుంటే అది స్వామి యొక్క కరుణ అనేదాన్ని తీసుకోవాలి.
కరుణామృత, కరుణ అనేటటువంటి అమృతాగ్ని, అంటే కరుణ అనేటటువంటి జలాగ్ని అని అనుకుందాం. అమృతత్వం అనేది స్వామి యొక్క దయనే అమృతంగా భావించటం అన్నమాట. కరుణామృత కూలముద్వహ, కూలం ఉద్వహ, కూలం అంటే తటము అని అర్థం అన్నమాట, ఒడ్డు అని అర్థం. ఆ కూలమును ఉద్వహ అంటే ఆ కూలమును ఒరుసుకొని అతిగా ప్రవహిస్తున్నా, నిండుగా ఉన్నా అని అర్థం అన్నమాట. ఒడ్లు ఒరుసుకొని ప్రవహిస్తుంది, ఓహో కారిపోతోంది ప్రేమ అంటాం చూసారా, కారిపోతోంది అంటాం. ఎందుకు కారిపోతుంది అంటే ఎక్కువైపోతే, పాత్ర పట్టకపోతే కారిపోతుంది ఏదైనా సరే, లేదా లీకేజ్ ఉంటే కారిపోతుంది. ఇప్పుడు అలాగే కూలముద్వహం అంటే ఆ ఒడ్లని ఒరుసుకొని ప్రసరిస్తోంది అంటే నీరు అంత అధికంగా ఉంటే నది ఒడ్లు ఒరుసుకొని ప్రవహిస్తుంది. ఇప్పుడు సమ్మర్లో అలా ఉండవు, వర్షాకాలంలో అలాగా ప్రవహిస్తాయి. ఈ కరుణ అనేటటువంటి అమృత నది ఎప్పుడూ కూలముద్వహ అంటున్నారు. కూలన్ని ఒడ్డు అంటే ఒడ్లని రాస్తూ ప్రవహించేది, నిండైన అని తాత్పర్యార్థంలో మనం తీసుకుందాం. ఎక్కడుంది ఇది అనంటే ఏషా అని చూపిస్తున్నారు. ఎక్కడికో వెళ్ళిపోకండి, ఇక్కడే ఉంది మీకు. మీరు టెస్ట్ ఇవ్వడానికైతే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ ఇంటి దగ్గర కూర్చుంటే చాలు. ఇదే టెస్ట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళి ఇవ్వాలనుకోండి, అదో టెన్షను. మళ్ళీ ఆ క్యాబ్ దొరుకుతుందో దొరకదో, మళ్ళీ టైంకి వెళ్తామో లేదో, గేట్ తీసి ఉంటుందో ఉండదో, ఇన్ని బెంగలు ఉంటాయి. కానీ అవేం అక్కర్లేదు, మీ రూమ్ లోనే మీరు ఇంకా కంఫర్టబుల్ గా ఏసీ వేసుకుని కూర్చొని ఎగ్జామ్ ఇస్తున్నారనమాట ఇప్పుడు. అందుకే ఏషా అని చూపిస్తున్నారు. ఎక్కడున్నది అంటే ఎక్కడో పరమపదంలో మరొక చోటకి వెళ్ళక్కర్లేదు. ఈ కరుణామృత కూలముద్వహమైనటువంటి ఈ సరిత్తులు ఏషా, ఇదిగో ఈ సరిత్ ఇక్కడే ఉంది. అంటే ఈ సంసారంలోనే సంరక్షణ కోసం సన్నిహితంగా ఉన్నటువంటి ఏషా అనేది దగ్గరగా ఉండేదాన్ని చూపిస్తుంది అనమాట. అంతేనా? ప్రణమత్ స్వాగతికి, ప్రణమత్ స్వాగతికి, ఇదొక అందమైన ప్రయోగం. నేత్రాలను చూసినప్పుడు ఈ భావనలన్నీ మనకి కలగాలన్నమాట. ఇప్పుడు మనం కొంతమంది పెద్దల దగ్గరికి వెళతాం, వాళ్ళు మన వైపు చూడాలి అని ఆశపడుతూ ఉంటాం. చూస్తున్నారు అని భ్రమపడుతూ ఉంటాం. భ్రమపడి వారు చూస్తున్నారు అనుకుని మనం ఇలాగా దాసోహం స్వామి, దాసోహం స్వామి, దాసోహం స్వామి, అడిగేం స్వామి అని 100 సార్లు అంటూ ఉంటాం. కానీ వారు గుర్తించారో లేదో మనకి తెలియదు. కానీ మనకి భ్రమ, మన వైపే చూస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. తాపత్రయం అలా ఉంటుంది. ఒక్కసారి చూస్తే బాగుండు, ఒక్కసారి పలకరింపుగా ఆ చూపులు ఉంటే బాగుండు అని మనం ఆశపడతాము మిగిలిన వారి దగ్గర అయితే. కానీ రంగనాథుడి దగ్గర ఆ బెంగ అక్కర్లేదుట. ఎంతమంది వెళ్ళినా అడిగేం స్వామి అనక్కర్లేదుట. ఆయన ఏంటి సంగతి అని అడుగుతాట. ఆయన అర్చామూర్తి మాట్లాడాడు కాబట్టి సంభాషమాణమివ అనే శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఆలోక హృదయాలవ అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఈయన చూపులు, ఈ నదులు ఎలా ఉంటాయిట అంటే ప్రణమత్ స్వాగతికి అంటున్నారు. ప్రణమత్ ప్రణమిల్లుతూ ఉండేటటువంటి వారిని, స్వాగతికి స్వాగతాన్ని అడుగుతున్నా. కులాసాగా ఉన్నారా, కులాసాగా వచ్చారా అని మనం స్వాగతం అనే పదం వాడుతూ ఉంటాం చూసారా. స్వాగతం పృచ్ఛతి ఇది స్వాగతికి అని కూడా వ్యాఖ్యానంలో మనకి ఇచ్చారు. అంటే స్వామి చూపులు మనని కుశల ప్రశ్నలు వేయడంలో చతురములు అంటారు. మనని చూసి అవి ప్రణమత్ స్వాగతికి అలా నమస్కరించినటువంటి వారికి, ఆయనని చేరినటువంటి వారిని కుశలం అడుగుతూ ఉండేటటువంటి స్వభావం కలిగిన అని అంటారు. ఇక్కడ నది కదా, మరి నది ఎలాగండి ప్రణమత్ స్వాగతికి అవుతుంది? స్వామి నేత్రాలంటే అవి సరిత్తులు అనుకుంటే ప్రణమత్ స్వాగతికి కుశల ప్రశ్నలు వేస్తున్నారు అని అనుకోవచ్చు. మరి నదీ పక్షంలో ఎలా చెప్పుకోవాలి అంటే, నది దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? నది దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? వంగుతాం కదా, మునుగుతాం కదా. మునగడం అంటే ఏమిటి? నమనమే కదా. నమనం అంటే వంగడమే కదా. ప్రణమత్ అలా వంగిన వారు అంటే నది లోపలికి వెళ్ళి తల వచ్చి తల మునుకలు అయినటువంటి వారు, మునిగిన వారికి
స్వాగతికి అంటారు. ఆ స్వాగతికి అనేది ఎలా తీస్తుంది, ఎలాగా అని అంటే అదే ముక్తినాథులో ధారల కింద మీరు చక్కగా మునిగి తల వంచి ఎంతసేపు ఉండగలరు, ఆ తల ఐస్ గడ్డ అయిపోతుంది మనకి. అంచేత తప్పదు కాబట్టి అలాంటి చోట స్నానాలు చేస్తాం. కానీ ఈ నదిలో ఎలా ఉండాలి, నదిలో స్నానము అంటే మునిగిన కొద్దీ ఇంకా హాయిగా ఉంది అనిపించాలి, చల్లగా ఉండాలి, కుళ్ళు లేకుండా ఉండాలి, కలుషం లేకుండా ఉండాలి. అంతేకాదు చల్లతనాన్ని కలిగించేది కావాలి. ఇది నదికి ఉండేటటువంటి లక్షణం. ప్రసన్న సీత అంటున్నారు. ప్రసన్నమైనది అంటే రమణీయం ప్రసన్నాంబు అనే శ్లోకాన్ని గుర్తుపెట్టుకుందాం. కలుషం లేకుండా, బురద లేకుండా తేట నీరుతో ఉన్నది. ఏమిటా బురద అంటే కరుణ పక్షంలో అయితే స్వామికి నిగ్రహం లేదు, ఆ కరుణ చల్లగానే ఉంటుంది, ఆగ్రహం వచ్చినా మళ్ళీ చల్లారిపోతుంది. అందుకని ప్రసన్న సీత అయి ఉంటున్నది. అలా ఉండడం చేత స్వాగతికి, ఇప్పుడు స్వాగతం ఏం చెప్తుంది, నది స్వాగతం ఏం చెప్తుందండి అంటే ఆ నీటికి ఉండే ఆ లక్షణం వల్ల అందులో స్నానం చేస్తే అప్పుడు ఆ నది మనతో ఏం చెప్తున్నట్టు ఉంటుందిట అంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అంటాం. చూసారా, మనం ఎవరైనా మనకి థ్యాంక్స్ చెప్పారనుకోండి, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అంటాం. మనం ఎవరింటికైనా వెళ్ళొస్తున్నాం అంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, మా ఇల్లు ఎప్పుడూ మీకోసం తెరిచిపెట్టి ఉంటుంది అని అంటాం. చూసారా, అది స్వాగతికి వెల్కమ్ చెప్తూ ఉంటుందిట. ఎలాగా అంటే ఎప్పుడైనా హాయిగా వచ్చి ఇలా మునగచ్చు అని ప్రణమత్ స్వాగతికి. నదీ పక్షంలో అంటే మళ్ళీ అందులో మునగాలనిపించేటట్లుగా ఉండేటటువంటి నీటి లక్షణమును కలిగినది. స్వామి దగ్గర అయితే, స్వామి నేత్రాల దగ్గర అయితే ప్రణమత్ స్వాగతికి, ప్రణమిల్లుతున్నటువంటి వారిని కుశల ప్రశ్నలు వేసి రండి 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 అని కళ్ళతోటే పిలుస్తూ ఉంటాడట ఆయన. అలా పిలుస్తున్నా మనం వెళతామా? వెళ్ళం. ప్రసన్న సీత, ప్రసన్నము అంటే కలుషం పోవడం, అంటే నిగ్రహం లేకుండా ఉండడం, మన అనిష్టాలన్నింటినీ తీర్చేది. సీత చల్లనైనది అంటే మనకి ఇష్టాలనన్నింటినీ కలిగించేది. అందుకే మనని ఆ నేత్రాములనేటటువంటి సరస్సులు పిలుస్తూ ఉంటాయి, రండి రండి రండి. స్వాగతం చెప్పడం అంటే, వెల్కమ్ చెప్పడం అంటే అదే కదా. అందుకని రండి 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 అని పిలుస్తున్నాయా అన్నట్లుగా ఉంటారు. అలా పిలుస్తున్నా మనం వెళతామా? తొందరగా ఉండండి, వస్తాం, ఉండండి, ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు ఉండండి, ఇదిగో వస్తున్నామా అని మనం జాగు చేస్తూ ఉంటాం. అలా జాగు చేసేటప్పుడు పిల్లల్ని తినడానికి రండి అని పిలుస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఆటల్లో పడి, ఫోన్లలో పడి వస్తున్నాం అని అంటారు. ఆ తల్లికి ఆ పిల్లకి పూర్తిగా భోజనం పెట్టాలి అని ఉంటుంది, వాళ్ళు పిలుస్తున్నా అందుకోకుండా ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం వెళ్ళకపోయినా ఆ తల్లి పిల్లలకి ఆ ఆహారాన్ని అందించేది కావాలి. పరీక్షల గొడవలో చదువుకుంటూ ఉంటే పిల్లలు అన్నం కూడా మర్చిపోయి చదువుకుంటూ ఉంటారు. బహుశా ఇంకో నెక్స్ట్ సెమీఫైనల్ రౌండ్ కి మీరు అలాగే చదువుకుంటూ ఉంటున్నారేమో, తినడం కూడా మర్చిపోయి. అప్పుడు పిల్లలు చదువుకుంటూ ఉంటే మనం చూడండి ఎలాగా వాళ్ళకి తినిపిస్తూ ఉంటామో, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళు బైహార్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ హితైషులు తల్లిదండ్రులు వాళ్ళకి నోట్లో ముద్దలు పెడుతూ ఉంటారు కదా. అలా ముద్దలు పెడుతుంది మనకి రంగనాథుడి యొక్క నేత్రం అనేటటువంటి సరిత్వం. మీరు రారా, నా దగ్గరికి రారా, అలా వెళ్ళిపోతారా, నేనే వచ్చేస్తా అంటుందిట. అందుకని ఆ పిలవడం కళ్ళతో కాదు, వీక్షణ వీచి సంతతి, వీక్షణ వీచి సంతతి, చూపులనేటటువంటి కెరటాలు మన మీద పడుగాక అంటున్నారు. నాకు తెలియదు పాలు తాగడం, కానీ ఆ తల్లే నా చేత పాలు తాగేటట్లుగా చేయుగాక అంటారు. చంటి పిల్లల ఆటలు మరిగి పాలు తాగడం మరిచిపోతే ఆ పాలని పట్టినట్లుగా స్వామి యొక్క నేత్రములు మనని రమ్మని పిలుస్తున్నాయి, కుశల ప్రశ్నలు చేస్తున్నాయి, చాలా విశాలంగా ఉన్నాయి. ఇంకా మనం జాగు చేస్తే, ఇంకా మనం దగ్గరికి చేరకపోతే అవే మనని తడిపేస్తున్నాయి, అవే మన దగ్గరికి వస్తున్నాయి అంటున్నారు స్వామి. నేను రాలేను, కానీ నువ్వు నన్ను నీ వాడినిగా చేసుకో అంటున్నారు. ఇంతకీ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అని అంటే, రంగధన
ఉపకర్ణికాక్ష్ణోః సరితః అంటున్నారు. అక్ష్ణోః సరితః. అక్షి అనే పదం చెప్పుకున్నాం కదా, దానికి ద్వివచనం వేస్తున్నారు. అంటే రెండు కళ్ళు, ఆ కళ్ళు అనేటటువంటి సరిత్తులు ఎక్కడ ఉన్నాయి అంటే ఉపకర్ణిక అనే పదం ఇందులో ప్రధానమైన పదం. ఉపకర్ణిక అంటే కర్ణముల వరకు వ్యాపించి ఉన్నా అని కిందటి శ్లోకంలో చెప్పుకున్నట్టుగా ఆకర్ణాంత విశాలములైనటువంటి నేత్రములు అని అర్థం అనమాట. మరొక అర్థం కూడా చెప్తున్నారు, కర్ణాభరణంగా దేనికి దగ్గరగా ఉందో అవి అని అర్థం. ఎంతైనా పెద్ద నదులు, విశాలమైనటువంటి నదులు. ఉపకర్ణిక అష్ణోః సరితః. ఉపకర్ణికలు అయినటువంటి నేత్రములనేటటువంటి సరత్తుల యొక్క, నదుల యొక్క వీక్షణ, వీచి, చూపులనేటటువంటి కెరటాలు అంటున్నారు. ఆ కెరటం ఒకసారి పడితే చాలదు, సంతతి, మళ్ళీ పడాలి, మళ్ళీ పడాలి, మళ్ళీ పడాలి. సంతానం అంటే అలా పరంపర కొనసాగుతూ ఉండడం కదా. అలాగే ఆ లహరులు మన మీద అలా ప్రసరిస్తూనే ఉండుగాక. నా మీద ఆ వీక్షణ, వీచి సంతతి స్తాత్ నిరంతరము ఉండుగాక. దేని వీక్షణము అంటే అష్ణోః సరితోః, నేత్రములనేటటువంటి నదులు. ఎలా ఉన్నాయి నేత్రములు అంటే ఉపకర్ణిక అంటున్నారు. కర్ణాంత విశ్రాంతములైనటువంటి నేత్రములు, కర్ణాభరణముల వరకు దగ్గరగా కలిగినటువంటి నేత్రములు అంటున్నారు. ఈ పదప్రయోగంలో మరొక అందం కూడా మనకి కనిపిస్తోంది. నదిని కదా చెప్తున్నారు, గంగా నది వైభవం. గంగా అనేసరికల్లా ఎన్ని చోట్ల ప్రవహించినా కాశీ గంగా, కాశీ గంగా. ఇది మనకి ఎప్పుడు కాశీకి వెళ్ళాను గంగని తెచ్చాను అని ఆ కాశీ గంగా అనేది ప్రసిద్ధం. అక్కడ ఒక ఘాట్ ఉంటుందిట, అది మణికర్ణిక అని రేవు అంటారు. ఆ మణికర్ణిక అనేది ఎలాంటిదో ఇక్కడ ఈ నదులకి ఉపకర్ణిక అని ప్రయోగం చేస్తున్నారు అని వ్యాఖ్యాతలు. ఆ గంగా నది ఎంత పవిత్రమైనదో, ఆ గంగా నదికి ప్రధానమైనటువంటి రేవుగా మణికర్ణిక అని ఎలా చెప్పబడుతుందో దానికి పేరు పెట్టారో, అలాగే ఇక్కడ ఈ స్వామి యొక్క అమృత నది, వీక్షణములనేటటువంటి అమృత నదికి రేవు ఏది, ప్రధానమైనది ఏది అంటే ఉపకర్ణిక అని ఒక మాటని చెప్తున్నారు. ఉపకర్ణిక అష్ణోః అంటున్నారు. ఎక్కడైనా వ్యాఖ్యాతలు చాలా మంచి ఉద్దేశాలతోటే వాడతారు. ఈ మధ్య మళ్ళీ ఎక్కువైపోతుంది. అది కరెక్ట్ కాదని ఒకరు, ఇది కరెక్ట్ కాదని ఒకరు, శైవమని వైష్ణవమని ఇలా రకరకాలైనటువంటి వాగ్యుద్ధాలు మనం వింటున్నాము. కానీ ఎవరి తీరులో వారిని గౌరవించగలిగేటటువంటి ఒక ఔదార్యం మనలో కలగాలి. అందుకే వ్యాఖ్యాతలు చూడండి, ఉపకర్ణిక అని వచ్చేసరికల్లా అది మనం ముట్టకూడదు, అది మనం పలకకూడదు అని కాకుండా కాశీ క్షేత్రం, అక్కడ ఉండేటటువంటి మణికర్ణిక అనేటటువంటి ఒక ఘాట్, దానికి ఉండేటటువంటి ప్రసిద్ధి, ఆ నామధేయం, దానికి సామ్యం ఉన్నటువంటి ఈ ప్రయోగము ఉపకర్ణిక అనే దాన్ని స్పష్టంగా వ్యాఖ్యానంలో మనకి తెలియచేస్తారు. అంటే ఈ రేవు ఏది, మనం దిగవలసినటువంటి రేవు ఏది అనుకోవాలి అంటే ఉపకర్ణిక అని చెప్తున్నారనమాట. ఉపకర్ణిక అనేది ప్రయోగం అర్థం ఏమిటి అంటే కర్ణాంతము వరకు ఉన్న అనేటటువంటి అర్థంలో దీంట్లో ప్రయోగం మనకి సాగుతోంది. అంటే ఇప్పుడు స్వామి నేత్రములు కర్ణాంత విశ్రాంతములై ఉన్నాయి, దయామృతంతో నిండి ఉన్నాయి, వాటిలోంచి కెరటాలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ఆ కెరటాలే మన దగ్గరికి వచ్చి మనని తడుపుతున్నాయి, మనని రమ్మని పిలుస్తున్నాయి, స్వాగతిస్తున్నాయి. వీచులనేటటువంటి కెరటాలతో మనని దూరంగా ఉన్నా పిలుస్తున్నాయన్నమాట. అందుకే వీక్షణ వీచి సంతతి అంటారు. మేలు కోరే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంత దూరంలో ఉన్నా రండి 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 అని పిలిచినట్లుగా స్వామి యొక్క నేత్రాలు కూడా మనని కెరటాలు, చూపులనేటటువంటి కెరటాలతో ఆహ్వానిస్తున్నాయి. ఇన్ని చేస్తున్నా నేను తెలుసుకోలేకపోతాను స్వామి, నేను ఒక అజ్ఞానిని. అలాంటి నువ్వు నాకు అందిస్తూ ఉండేటటువంటి ఈ రసాన్ని నేను పొందలేకపోతున్నాను. కానీ నేను పొందలేకపోయినా నువ్వు నేను తాగేటట్లుగా చెయ్యి. తల్లి పాలు పిల్లవాడు తాగేటట్లుగా తాను ఎలా ప్రయత్నం చేస్తుందో అలాగే నేను వచ్చి నీ నదిలో స్నానం చెయ్యాలి, ఈ అమృతపానం చెయ్యాలి.
నాకంత జ్ఞానం లేదు, కానీ ఆ అమృతాన్ని నువ్వే నా చేత పానం చేయించు అనేటటువంటి మాట. పిల్లలు స్నానం చేయడానికి ఇష్టపడరు. అలాంటి వారిని తల్లి ఏం చేస్తుంది? పట్టుకొని పిలిచి మరి వాళ్ళకి స్నానం చేయించినట్లుగా ఈ అమృత నదిలో మనని ముంచెత్తాలి అని భట్టర్ వారు ఈ శ్లోకంలో స్వామి యొక్క కటాక్షపాతం తన మీద ఎప్పుడూ నిరంతరాయంగా ఉండాలి అనేదాన్ని ఇందులో చెప్తూ, రంగనాథుణ్ణి సేవించినప్పుడు స్వామి నీ అనుగ్రహం మా మీద ఇలాగే ఉండాలి అని కోరుకుంటాం అనమాట. అందుకే నిన్న మనం ఒక శ్లోకాన్ని 41వ శ్లోకం అమ్మవారి కటాక్షాన్ని కూడా అలాగే ప్రార్థిస్తారు భట్టర్ వారు శ్రీగుణరత్న కోశంలో. ఆనందాత్మభిరీసమజ్జన మదక్షీబాలసైరాగళ ప్రేమార్ద్రై ఆగళ ప్రేమార్ద్రై పీకమొయ్య ఉంది ప్రేమ. అందుకనే ప్రేమతో నిండిన ఆ అమ్మవారి కటాక్షాలని చాలా అందంగా వర్ణిస్తారు చూసారా. ఐశ్వర్యోద్గమగద్గదై అంటారు. ఆ చూపులలోంచి ఐశ్వర్యము అలా 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 పెళ్ళుబుగుతూ వస్తూ ఉంటే ఆ నేత్రాల తాలూకు ఆ వీక్షణములు కాస్త తొట్టుపాటు పడుతూ ఉంటాయట. ఏదైనా అధికమైతే ఎలాగైతే గతి తప్పుతుందో, ఆ ఉల్లాసం కలుగుతుందో, ఎంత ఎంత అద్భుతమైన వర్ణన చూడండి. ఆగళ ప్రేమాద్రైరపి కూలముద్వహ కృపా సంప్లావితస్మాదృశై. అక్కడ కూడా కూలముద్వహ అనే ప్రయోగం భట్టర్ వారు అమ్మవారి కటాక్షాల విషయంలోనూ స్వామివారి కటాక్షాల విషయంలోనూ ప్రయోగించినటువంటి పదప్రయోగంలో ఉండే సామ్యం ఇది. ఆ శ్లోకంలోనూ అదే మాట, ఈ శ్లోకంలోనూ ఇదే మాట. కూలముద్వహైష అన్నారు ఇక్కడ. కూలముద్వహ కృపా సంప్లావిత అస్మాదృశై. మాలాంటి వారిని కూడా తడిపేస్తున్నాయి. అంటే మేం వెళ్ళలేదు, అవే వచ్చి మా మీద పడుతున్నాయి. అలా పడుతున్నది. అవును, వాళ్ళకి పాపం ఎవరు దొరకలేదండి. జానకమ్మ గారికి ఎవరు దొరకకపోతే మమ్మల్ని ఇలాగే ప్రాణం తింటూ ఉంటున్నారు. అలాగే పాపం ఆ కటాక్షాలకు ఎవరు దొరకలేదా, నా దాకా వచ్చింది అని అనుకుంటున్నారా? అక్కడ ఎంతమంది విఐపీస్ ఎలా కొట్టుకుంటున్నారో చూడండి అంటారు. అందులో ఏది అంటే ప్రతి కల బ్రహ్మాది విష్కంభకై అనేటటువంటి ఒక ప్రయోగం ఉంటుంది చూసారా. అమ్మ యొక్క కటాక్షంలో లవలేశం తమ మీద పడి 41వ శ్లోకం నిన్నను మనం అనుకుంటున్నాం. ఆ లవలేశం కోసం కొట్టుకుంటూ ఉంటున్నారట. ఇప్పుడు ఇంకా సమ్మర్ లో కొళాయిల్లో నీళ్ల కోసం, మంచి నీళ్ల కోసం ఎలాగైతే కొట్టుకుంటూ ఉంటారో అలాగే అమ్మ యొక్క ఆ చూపులో ఒక కళ, ఒక లేశ మాత్రం కోసం ఎవరక్కడ దెబ్బలాడుకుంటున్న వాళ్ళు అంటే బ్రహ్మరుద్రేంద్రాదులందరూ కూడా నా మీదే పడాలి, నేనే ముందు లైన్లో ఉన్నాను, నేనే ముందు లైన్లో ఉన్నాను అని కలిక అంటారు. అంటే ఒకరితో ఒకరు తగవలు ఆడుకుంటున్నారా దాన్ని పొందడం కోసం అన్నట్లుగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి అమ్మ కటాక్షాలుని మాం పాలయాలోకితై అంటారు. అందులో కూడా మాం పాలయ, నన్ను నువ్వు అవి పొందేటట్లుగా చెయ్యాలి, నన్ను రక్షించు. ఆలోకితై పాలయ అంటారు. అమ్మవారి కటాక్షాన్ని ప్రార్థిస్తారు. ఈ శ్లోకంలో స్వామివారి కటాక్షాన్ని ఆ రకంగానే ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాను, తర్వాత ఇది కూడా చిన్న శ్లోకమే చెప్పేసుకుందాం. కరుణామృత కూలముద్వహైష ప్రణమత్ స్వాగతికి. ఈ ప్రణమత్ స్వాగతికి అనే మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అనేటటువంటి ఒక ప్రయోగం మనకెప్పుడు స్వామివారు రంగనాథుడు కూడా మన అంటాడు అనమాట. ఎవర్రా ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, మీరు ఎప్పుడైనా రావచ్చారా అని కళ్ళతోటే చెప్తున్నాడు అనమాట. వచ్చారు, నేనంటే ఇష్టం కాబట్టి మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ వస్తున్నారు కదా, ఎప్పుడైనా రండి, హాయిగా రండి. ఎలా వచ్చారు? సుఖంగా వచ్చారా? ప్రయాణం బాగా సాగిందా అని మనని అలా పలకరిస్తున్నట్లుగా ఉంటాయన్నమాట ఆ స్వామి యొక్క నేత్రాలు. ప్రసన్న సీత, ఎంత మాత్రం కూడా కోపం ఉండదు, చల్లగా ఉంటాయి. మయి రంగధనోపకర్ణికాష్ణో సరితో వీక్షణ వీచి సంతతి స్తాత్. ఇదే మనం వరదరాజాష్టకం చదువుకున్నప్పుడు, దేవరాజాష్టకం అనుసంధానం చేసుకున్నప్పుడు ఒక శ్లోకం మనం చదువుకున్నాం కదా, అది ఇచ్చారు ఇక్కడ. త్వదీక్షణ సుధా సింధు వీచి విక్షేప సీకరై కారుణ్య మారుతానీతై శీతలై
అభిషించ అనేటటువంటి ఒక భావం అలాంటిది అని అనుకుందాం. ఇందులో ప్రసన్నశీతంగా ఉండడం అనేది నదికి లక్షణం. స్వామి యొక్క నేత్రములనేటటువంటి అమృత ప్రవాహానికి కూడా లక్షణం అంటారు. సింధువు అన్న దగ్గర సముద్రము అనే అర్థం ఉంటుంది, నది అని కూడా అర్థం ఉంటుంది. అదే నదిగా స్వామి నేత్రాలని పోల్చినటువంటి కూరత్తాళ్వాన్ పంచస్తవంలో ఉండేటటువంటి శ్లోకాన్ని కూడా మనకి ఇచ్చారు. అది మొన్ననే మనం చెప్పుకున్నాము. తతతీర వనావళి అనేటటువంటి ఆ శ్లోకంలోనే చల సింధు అంటారు. ఆ చూపులే సింధువులు అంటారు. ఇక్కడ సింధువులు అంటే సరిత్తులు, నదులు అనే అర్థంలోనే మనం ఇక్కడ కూడా భావన చేసుకోవాలి. ఇక్కడ సరిత్తు అనే పదమే, అక్కడ సింధు అంటే కూడా నది అనేటటువంటి పదాన్ని చెప్తారు. రంగనాథుడి అనుగ్రహంతో సాహసించి ప్రారంభించుకున్నటువంటి శ్రీరంగరాజస్తవం అర్థానుసంధానంలో ఒక శతకాన్ని మనం పూర్తి చేసుకోగలిగాము. ఆ శతకాన్ని మించినటువంటి ఇంకా 27 శ్లోకాలు ఉన్నాయి. ప్రారంభించినప్పుడు 27 శ్లోకాలు అయినప్పుడు 27 అయిపోయాయి, ఇక 100 ఉన్నాయి అని అప్పుడు అనుకున్నాం మనం. ఇప్పుడు 100 అయినాయి, ఇంక 27 ఉన్నాయి అనేటటువంటి స్థితికి ఆ రంగనాథుడు మనని తీసుకుని వచ్చాడు. ఇవాళ మనం సెంచరీ కొట్టేశాం అన్నమాట. అందరం కొట్టేసాం. మొత్తం మన గోష్ఠిలో వాళ్ళందరం సెంచరీ చేసేసాం. వాళ్ళేదో తెచ్చారు, ఎన్ని కోట్లు వచ్చాయి వాళ్ళకి చూడండి. ఆ క్రికెట్ టీం కి 50 కోట్లు వాళ్ళకి అవార్డు మనీ ఇచ్చారు. మరి మనకెలా 50 కోట్లు అంటే కాదు, 5,000 కోట్లు వస్తాయి మనకి. రంగనాథుడి అనుగ్రహమే మనకి చాలా. అలాంటి ఒక బెస్ట్ క్రికెట్ టీం విన్నర్స్ అన్నమాట మనం ఇవాళతోటి. సెంచరీ కొట్టాం కాబట్టి విజయాన్ని మనం సాధించినట్టే భావిస్తూ ఆ స్వామికి దాసోహ సమర్పణం చేస్తూ తర్వాత శ్లోకం కూడా తొందరగానే అనుసంధానం చేసేసుకుందాం. వీళ్ళ 100 దగ్గర ఆగిపోతే ఎప్పుడు రౌండ్ ఫిగర్ ఉండకూడదు అంటారు కదా. ఎందుకంటే మనం సంభావనలు అవి పెట్టేటప్పుడు జీరోతో ఉన్న ఫిగర్ పెట్టకూడదు. ఇప్పుడు మీరు 50 పెట్టాలనుకుంటే ₹1 కలపండి, 10 పెట్టాలనుకుంటే ₹1 కలపండి, 100 పెట్టాలి అనుకుంటే ₹1 పెట్టండి అని పెద్దలు చెప్తూ ఉంటారు చూసారు. ఆ కొసరు అలా ఉండాలన్నమాట. ఆ కొసరు దేనికి అంటే అది అలా దుంపలాగా కొనసాగుతూ ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది. కనుక ఇవాళ ఈ శ్లోకం మనం చదువుకోవాలి. విలసతి నాసా కల్పకవల్లి ముక్తేవ రంగనిలయస్య స్మితమపి తన్నవ కుసుమం చుబుక కపోలంచ పల్లవోల్లసితం. ఇప్పుడు స్వామి యొక్క నాసికని, నాసికతో పాటుగా కపోలాలని, కపోలాలతో పాటుగా చుబుకాన్ని, చుబుకం అంటే గడ్డం అన్నమాట. ఇవన్నిటినీ ఇందులో చెప్తున్నారు. నాసిక, మందస్మితము, చుబుకము, కపోలములు అనేటటువంటి వాటిని అన్నింటినీ ఒక అందమైన రూపక ప్రక్రియలో మనకి ఇందులో తెలియచేస్తున్నారు. క్రియాపదంతో శ్లోకం ప్రారంభమవుతోంది. విలసతి అనేటటువంటి క్రియాపదం. ఇలాంటివి కూడా గుర్తించగలిగితే గుర్తించుకోవట్లే. మీకున్న శ్లోకాలలో క్రియాపదం చివరిలో వచ్చిన శ్లోకాలు, క్రియాపదం స్టార్టింగ్ లో వచ్చినటువంటి శ్లోకాలు తక్కువే ఉంటాయి. ఎక్కువ హృదయం ప్రసాదయతి అంట్లో మధ్యలో వచ్చింది. కానీ అలా కాకుండా క్రియాపదంతోటే స్టార్ట్ అయినటువంటి శ్లోకాల కోవలోకి ఈ శ్లోకం కూడా వస్తుంది. విలసతి అనేది క్రియాపదం. విలసతి అంటే విలసిల్లుతున్నది అని అర్థం అన్నమాట. విలసిల్లడము అంటే చక్కగా ప్రకాశిస్తోంది అని అర్థం. ఏమిటి ప్రకాశిస్తోంది అంటే స్వామిని చాలా పెడుతున్నారు. విదధతు. ఓ చాలు, మీకు ఈ స్పృహ వచ్చేస్తే నేను ఆ నెంబర్లన్నీ చూసి కౌనో కాదో అనక్కర్లేదు, మీరే టక 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 గుర్తించి పెట్టేస్తున్నారు. ఏది చదువుకున్నా ఇలాగే అలవాటు చేసుకోండి. ఏది అంటే స్వామిని కల్పద్రుమంగా భావించారు కదా. అర్థి కల్పకం అని ఇంతకు ముందు మనం అనుసంధానం చేసుకుందాం. ఒక చెట్టుకి ఏవేవి ఉండాలో అనే దాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. విహరతు రంగిణశ్చూళిక. వెరీ గుడ్. విలసతి, విహరతు, విలసతి, విదధతు అన్ని వీతో ఉన్నటువంటి క్రియాపదాలే మనకి చాలా వస్తున్నాయి. ఇప్పుడు చూడండి. నాసా కల్పకవల్లి. భట్టర్ వారు ఇప్పుడు పార్టీ మార్చేశారు. ఇంతకు ముందైతే కల్పవల్లిగా ఎవరిని చెప్పారు అంటే 2 శ్లోకాలలో మనం చదువుకున్న ఇవాళ ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి కూడా వస్తుంది. లక్ష్మీ కల్పలతోత్తుంగ అనేటటువంటి ఒక శ్లోకంలో లక్ష్మీ అమ్మవారిని కల్పలతగా చెప్పారు అని ఒక శ్లోకంలో ఉంది. తర్వాత మళ్ళీ మనం నంబెర్మాళ దగ్గరికి వచ్చేసరికి స్వామి ఒక వృక్షమైతే గుడ్, అందులో మనకి శ్రీ భూదేవులు ఇద్దరు కూడా
కల్పవల్లులు అని ఆ రెండు వైపుల నుంచి ఇద్దరూ పెనవేసుకొని ఉండడం వల్ల ప్రకాశిస్తున్నటువంటి ఒక కల్పవృక్షము అన్నారు రంగనాథుని. ఇప్పుడు కల్పవల్లి ఏమైపోయింది ఈ అర్థికల్పకానికి అంటే నాసా ముక్కే కల్పవల్లిలో అవుతుందట. ఇది మనకి దీంట్లో చెప్తున్నారు ఆళ్వార్ల తిరువాయుముడిలో అదే వర్ణన ఉంటుంది, దాన్ని అనుసరించి చేస్తున్నారు. నాసా కల్పకవల్లి. ఇప్పుడు కుసురద్రుమల్లా చూస్తున్నాం రంగనాథుని దివ్యమంగళ విగ్రహం. ఆ దివ్యమంగళ విగ్రహంలో మన నేత్రాలని సేవించేస్తాం. ఇప్పుడు నాసం దగ్గరికి వస్తున్నాం. ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు అంటే ఇక్కడి నుంచి ఈ పార్ట్ అంతా మనం సేవిస్తున్నాం అన్నమాట. ఈ పార్ట్ లో మనకు ఉన్నవి ఏమిటి అంటే ఇక్కడ పెదవుల దగ్గర నవ్వు కనిపిస్తుంది, పెదవులని కిందన ఉన్నటువంటి చుబుకం కనిపిస్తుంది, ఈ పక్కన ఉండేటటువంటి కపోలాలు కనిపిస్తున్నాయి. ఈ పార్ట్ ని మనకి ఇందులో ఒక రూపకంగా చూపిస్తున్నారు. అలా ఏమి ఇవన్నీ చూడకండి మీరు. ఆ కల్పవృక్షానికి ఉండేటటువంటి లతని చూడండి. ఆ లత ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నాసా కల్పకవల్లి. ముక్కందాలు ఇప్పుడు అసలు లేనే లేవు. షార్ప్ ముక్కుంటే అబ్బో ఆ ఫీచర్ లో ఆ ముఖంలో ఉండేటటువంటి అందమే వేరు. ఇప్పుడు పిల్లలు చాలా అందంగా పుడుతున్నారు కానీ అందరి ముక్కులు బండ ముక్కులే కనిపిస్తున్నాయి. కానీ ముక్కు ఎలా ఉండాలి, కొట్టేరు వేసినట్టు సంపెంగ మొగ్గలాగా అంటారు చూసారా, అలాగే ఇక్కడ కల్పవల్లి లాగా ఉందట. ఆ వృక్షంలోంచి ఇలాగ ఒక తీగ ఇలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందిట స్వామి యొక్క నాస. ముగ్ధేవ అనడంలో కూడా ముక్కందాన్నే చెప్తారు. పుట్టగానే పిల్లల్ని చూస్తారు, తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా పొడుగ్గా ఉన్నాడా చేతులు అవయవాలు ఎలా ఉన్నాయి, అబ్బే బండ ముక్కే అంటారు. ఓ ముక్కు ఎంత బాగుందో అంటారు. అలాగా నాసా కల్పకవల్లి ముగ్ధే అందమైన కల్పవల్లి, చాలా అందంగా ఉండేటటువంటి కల్పవల్లి లాగా ఉంది. ఎవరి నాస అంటే రంగనిలయస్య శ్రీరంగనాథుడు శ్రీరంగ నివాసి అయినటువంటి ఆ స్వామి యొక్క నాస ముక్కు ముగ్ధా కల్పవల్లి ఇహ అందమైనటువంటి కల్పవల్లిగా ఉంది. ఇంకా స్మితమపి మందహాసం, ముక్కు కిందనే ఉంది కాబట్టి ఆ పెదవులు విచ్చుకొని కనిపిస్తున్నాయి. మందస్మితేన మధురేణ చ వీక్షణేన అని మనం చదువుకున్నాం కాబట్టి మందస్మితం. ఈ మందస్మితం ఎలా ఉంది అంటే పువ్వులు పూచినట్లుగా ఉంది. చెట్టుకి తీగలు, చెట్టుకి పువ్వులు చెప్తున్నారు. స్వామి మందస్మితం ఎలా ఉంది, విరిసినటువంటి కుసుమంలాగా కనిపిస్తుంది. స్మితమపి తన్ నవకుసుమం, నవకుసుమం అప్పుడే విచ్చినటువంటి పువ్వు. ప్రథమ కుసుమోల్లాస సమయ అని ప్రయోగం ఉంది చూసారా, అలాగే స్మితమపి తత్ నవ కుసుమో, చిన్న పంచి పువ్వు విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందట స్వామి యొక్క మందస్మితంతో కూడినటువంటి ఆ పెదవులు అలా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా మనకి నిజంగా మన నవ్వు బాగుందా లేదా చేసుకోవాలి అంటే మిగిలిన ముఖమంతా కవర్ చేసుకుని ఆ పెదవుల తాలూకు భంగిమని చూసుకుంటే అవి నవ్వుతున్నాయా, కొడుతున్నట్టున్నాయా, ముడుచుకొని ఉన్నాయా అనే దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్వామి ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటుంది కాబట్టి ఆ పెదవులు మందస్మితం పూసినటువంటి పువ్వులాగుంది. ఆ చెట్టుకు ఉండేటటువంటి పువ్వులలాగా కనిపిస్తుంది మందస్మితం. చుబుక కపోలం, ఇక చుబుకం ఉంది అంటే అధరానికి కింద నుండేటటువంటి భాగం అంటే ఈ గడ్డం అని అనుకుందాం మనం. ఈ చుబుకము కపోలం అంటే రెండు కపోలాలు. ఇవి ఎలా ఉన్నాయిట అంటే ఇవి కొంచెం రెడ్ షేడ్ లో ఉన్నాయి, అంటే కిసలయాలని తలపిస్తున్నాయి, పల్లవాలని తలపిస్తున్నాయి అంటున్నారు. లతకి పువ్వులు ఉండాలి, లతకి చివుళ్ళు ఉండాలి, ఆ లత చెట్టుని ఆశ్రయించినది అయి ఉండాలి కదా. అందుకని ఆ చెట్టు రంగనాథుడు అయితే ఆ రంగనాథుడి ముఖారవిందంలో ఉండేటటువంటి నాసిక కల్పలత అయితే ఆ కల్పలతకి విచ్చుకున్నటువంటి పువ్వు ఆ మందస్మితమైతే ఆ కిందన ఉన్నటువంటి గడ్డము పక్కన ఉండేటటువంటి చెక్కిళ్ళు నవ పల్లవోల్లసితం, పల్లవములలాగా వికసించి ఉన్నాయి. అలాంటి పల్లవములతో పుష్పములతో కూడినటువంటి కల్పవల్లితో కూడినటువంటి కల్పక ద్రుమమే పరమాత్మ అనేదాన్ని రంగనాథుడు అంటున్నారు. ఇందులో స్వామి యొక్క ముఖారవిందంలో మనం ఇప్పుడు ఇంచుమించుగా అన్ని సేవించినట్టే కదా. ఇక్కడి నుంచి చూసినా
లలాటని చూసాము, కనుబొమలని చూసాము, నేత్రాలని చూసాము, కర్ణాలను ఇంకా పూర్తిగా చూడలేదు. కర్ణాంత విశ్రాంతం అంటున్నారు. నాసికని సేవించాం, పెదములని సేవించాం, గడ్డాన్ని సేవించాం, కపోలాలని సేవించాం. సో ముఖార విందం అంతా ఇప్పుడు మనకి దర్శనీయంగా సేవ్యమానంగా కనిపిస్తోంది. ఆ స్వామికి మనం దాసోహ సమర్పణం చేసుకుంటూ ఈ 2 శ్లోకాలని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇవాళ ప్రమాణ తిరట్టు వద్దు, విలసతి ఈ 2 శ్లోకాలు చెప్పుకొని మనం మంగళాశాసనం చేసుకుంటూ టెస్ట్కి సిద్ధంగా ఉందాం.